శివయ్యా ఇప్పుడే కన్నప్ప మూవీ చూసొచ్చా భయ్యా. మూవీ ఎలా ఉందంటే శివయ్య థియేటర్ నుంచి అయితే బయటకు వచ్చా భయ్యా ఎలాగోలా. ఓకే, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. తప్పు నాదే భయ్యా, ఎందుకంటే 250+ టికెట్ పెట్టి మా చెల్లిని పొద్దున్నే లేపించి పొద్దున్నే గుడికి వెళ్ళరా అని మా అమ్మ చెప్తే కూడా లేయను నేను. సినిమా కంటే మాత్రం వెంటనే లేచిపోయి, అది కూడా ఏంటి మంచు విష్ణు సినిమాకి నమ్మకంతో లేచి వెళ్ళిపోవాలని వెళ్ళి నా గొయ్యి నేనే తీసుకొని వెళ్ళి కూర్చున్నాను. అది నా తప్పే కదా. మంచు విష్ణు అన్న పాపం ఏం చేశాడు, మూవీ తీసి వదిలాడు, తన మూవీ ప్రమోట్ చేసుకున్నాడు. కానీ వెళ్ళడం వెళ్ళకపోవడం మన చేతుల్లో కదా. నాదే తప్పే. సారీ, నిన్నేమనట్లేదన్నా, నాదే తప్పు, అదే తప్పు శివయ్య, నాదే తప్పు. ఒకసారి బట్ నిజంగా చెప్తున్నా, మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కట్ చేసి డైరెక్ట్గా సెకండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తే హాయిగా మూవీ చూసి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు భయ్యా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అన్ అవర్ దాకా మొత్తం స్క్రాపే, ఎక్సెప్ట్ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ పార్ట్ అండ్ మోహన్ లాల్ సీన్ తప్ప స్క్రాప్ టు ద ఫుల్లెస్ట్ భయ్యా. అస్సలు అన్బేరబుల్ ఉండే ఫస్ట్ హాఫ్ అయితే. స్టార్టింగ్ సాంగ్ మంచు విష్ణు వాళ్ళ కూతుర్లు శ్రీకాళహస్తి గురించి చెప్తూ ఒక సాంగ్ చేశారు. వాళ్ళ డెబ్యూ కాబట్టి యాక్టింగ్ని వాళ్ళని లైట్ తీసుకోవచ్చు, కానీ సాంగ్ చాలా బాగుంటుంది. అరే మంచి నోట్తోనే స్టార్ట్ చేశారు, ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది అనుకునే లోపల ఆ హోల్ సెటప్ అయితే కంప్లీట్లీ ఆర్టిఫిషియల్గా ఉంది. యాక్టింగ్ కానీ ఆ కాస్టింగ్ కానీ అన్నీ మిస్ మ్యాచ్లా అనిపించాయి. ఎస్పెషలీ రొమాంటిక్ ట్రాక్, హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే రొమాంటిక్ ట్రాక్ అయితే చాలా చాలా సాగదీసి చిరాకు తెప్పించారు. ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చింటే ఓకే, 2 రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. ఆ సీన్స్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి అంటే అది లేదు. అదేదో బాహుబలిలో ప్రభాస్ తమన్నా క్యారెక్టర్స్ ని స్పూఫ్ లా చేసినట్టు ఉంది. బ్రహ్మానందం సప్తగిరి అసలు ఎందుకున్నారో తెలియదు, ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలియదు. ఫైట్స్ అయితే ఘోరం భయ్యా. అది ఏదో కొట్టాలా వద్దా, కొడితే ఏదో కందిపోతాడో, అది యాక్టింగ్ అని వాళ్ళకి తెలుసు కదా. కనీసం ఒక ఫోర్స్ అప్లై లేదు. అది ఇలా కొట్టాలి కదా, మనకి ఇలా చూపించి ఇలా వస్తారు. ఏంటి అసలు కొట్టినట్టు లేదు. ఆ విలన్స్ ఎందుకు, ఆ కౌశల్ ఎందుకు ఉన్నాడో, ఆ కౌశల్ చేసే ఓవర్ యాక్టింగ్ ఏంటో, అసలు కాస్టింగ్ అయితే పరమ చిరాకు వచ్చింది భయ్యా. కాస్టింగ్ ఏదైనా మూవీలో పర్ఫెక్ట్ ఉందంటే అది మోహన్ బాబు గారు, మోహన్ లాల్. హీరోయిన్ కూడా బాగుంది, మంచు విష్ణు ఆబ్వియస్లీ ఆయన హీరో కాబట్టి, అండ్ ప్రభాస్ గారు ఆబ్వియస్లీ, శరత్ కుమార్ గారు కూడా. వీళ్ళ 4-5 తప్ప మిగతా వాళ్ళంతా అసలు వాళ్ళు ఎందుకున్నారో, ఏం చేస్తుంటారో. మంచు విష్ణు గారు ఏమో ఈ సినిమాకి 200 crores+ అంత అయింది ఇంత అయింది అన్నారు కాబట్టి, ఫ్రాంక్గా చెప్తున్నాను, మూవీ మీరు కరెక్ట్గా చూస్తే మ్యాక్సిమం ఒక 30+ crores కూడా పెట్టుండకపోవచ్చు. అది కూడా ఎందుకంటే న్యూజిలాండ్లో షూట్ చేశారు కాబట్టి. మోహన్ లాల్ గారు ఫ్రీగానే చేసుంటారు, ప్రభాస్ గారు ఫ్రీగానే చేసుంటారు. మంచు విష్ణు, మోహన్ బాబు వాళ్ళదే ప్రొడక్షన్ కాబట్టి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకోరు. మహా అంటే అక్షయ్ కుమార్కి కొద్దిగా ఇచ్చుంటారు. కాజల్ కూడా అంతకుముందు మూవీ చేసింది కాబట్టి తను కూడా తక్కువే తీసుకుండొచ్చు. ఈఎఫ్ఎక్స్ అయితే ఘోరం అంటే ఘోరం. అదేదో మనకి మా టీవీలో రాధాకృష్ణ అనో ఇవి సీరియల్స్ వస్తాయి కదా, డబ్బింగ్ సీరియల్స్, హిందీ డబ్బింగ్ సీరియల్స్, ఇంకా అవే బెస్ట్ అనిపించింది క్వాలిటేటివ్గా. అసలు ఆ విఎఫ్ఎక్స్ అయితే క్లియర్గా గ్రీన్ స్క్రీన్స్ కనపడుతుంటాయి. అండ్ హీరోయిజం చూపించాలనుకున్నాడు కానీ అదేదో కామెడీలా అనిపిస్తుంది. సీన్ ఒకలా రన్ అవుతుంటుంది, వెనకాల బీజిఎం ఏమో ఫాస్ట్ పేస్లో వెళ్తుంటది. కొన్ని సార్లు అయితే మనం సీరియల్ చూస్తున్నామా సినిమా చూస్తున్నామా అని తెలియట్లేదు. నేను చెప్పినవన్నీ ఫస్ట్ హాఫ్ వరకు అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడో మూవీ, అప్పటి నుంచి గ్రాఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది భయ్యా. పర్ఫార్మెన్సెస్ కానీ, స్టోరీలో ఉన్న డెప్త్ కానీ అన్నీ చేంజ్ అయిపోయాయి. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీ చాలా చాలా బాగుంది. ప్రభాస్ దగ్గర నుంచి ఫస్ట్ని దీన్ని అటాచ్ చేసి తీస్తే మూవీ చాలా బాగుంది. లాస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ప్రభాస్ ఎంట్రీ ఈస్ అమేజింగ్. అక్కడి నుంచి మంచు విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు, మోహన్ బాబు కూడా చాలా బాగా చేశారు. డివోషనల్ పార్ట్ ఏదైతే ఉందో అది మూవీలో బాగా వర్కౌట్ అయింది. వార్ సీక్వెన్సెస్ కానీ, ఒక నాస్తికుడు డివోషనల్ గా కన్వర్ట్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ బాగుంది, స్టోరీ డెవలప్మెంట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి చాలా వర్స్ట్ గా తీశారు. ఆ శివ శంకర సాంగ్ అయితే చాలా బాగుంది, ప్రభుదేవ కొరియోగ్రఫీ చాలా బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది, ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది. న్యూజిలాండ్ లో ఉన్న ఆ లొకేషన్స్ ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను, ప్రభాస్
ఫ్యాన్స్ కి అయితే పండగ. ప్రభాస్ ఎంట్రీ, మోహన్ బాబు గారి ఎంట్రీ, మోహన్ లాల్ ఎంట్రీ దగ్గర మాత్రం బీజిఎం టెరిఫిక్ గా ఉంది. ప్రభాస్ ఎంట్రీ దగ్గర అయితే నిజంగా చెప్తున్నా ఒక గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగా చేశాడు. ఉన్న కొద్దిసేపు అయినా ప్రభాస్ చాలా ఇంపాక్ట్ చూపించాడు. మోహన్ లాల్ సీక్వెన్స్ ని, ప్రభాస్ సీక్వెన్స్ ని కనెక్ట్ చేసిన విధానం, దానికి ఏదైతే స్టోరీలో అనుకున్నారో అది చాలా బాగా బ్లెండ్ చేశారు అని చాలా బాగా అనిపించింది. ఆ పార్ట్ ని చాలా బాగా కన్సీవ్ చేశారు డైరెక్టర్ గారు. విష్ణు యాక్టింగ్ ఫస్ట్ లో అయితే చాలా తేలిపోయింది. బట్ రాను ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఎక్కడైతే ఎమోషనల్ సీన్స్ లో కానీ, డివోషనల్ సీన్స్ లో కానీ చాలా బాగా చేశాడు, అక్కడ మాత్రం విష్ణు ఇంప్రూవ్మెంట్ చాలా క్లియర్ గా కనిపించింది. హీరోయిన్ చాలా గ్లామరస్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా మంచి రోల్. కానీ కొన్ని చోట్ల మిస్ఫిట్ లా అనిపించింది, కొన్ని చోట్ల అరే తిను కాకుండా వేరే హీరోయిన్ ఉండింటే బాగుండేమో అనిపించింది. సో నేనైతే ఫైనల్గా ఏం చెప్పబోతున్నా అంటే, ఒకవేళ 6 PM షో ఉంటే డైరెక్ట్ 7:30కి వెళ్ళిపోండి. 7:30 నుంచి హాయిగా కూర్చొని థియేటర్లో పాప్కార్న్ తీసుకొని తింటూ హాయిగా ప్రభాస్ని, ఆ తర్వాత వచ్చి డివోషనల్ సీన్స్ని, ఫైనల్గా శివుడి మీద భక్తితో మంచి ఫీల్తో బయటకు రావచ్చు. లేదు ఫస్ట్ నుంచే వెళ్తాము మేము చూస్తామంటారా, ఫస్ట్ 1.5 hour టార్చర్ భరించండి, తర్వాత హ్యాపీగా బయటకు రావచ్చు. ఇది నా రివ్యూ. మీరు ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చూడబోతుంటే చూసి కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి రివ్యూస్ కోసం అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ.